నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 అవర్స్ మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. లదాఖ్ మనది గాదు. అట్లా నేనంటలే. చైనీస్ గవర్నమెంట్ అంటుంది. చైనీస్ గవర్నమెంట్ అయితే రీసెంట్‌గా 2 కొత్త కౌంటీస్‌నైతే రిలీజ్ చేసింది. బేసికల్లీ కౌంటీస్ అంటే మన భాషలో డిస్ట్రిక్ట్స్ అని అర్థం. ఆ కొత్త డిస్ట్రిక్ట్స్ పేర్లేందంటే హీన్ అండ్ హికాంగ్. మనకి చైనాకి ఆల్రెడీ ఉన్న టెరిటోరియల్ డిస్ప్యూట్ సరిపోవన్నట్టు వీళ్ళు ఇంకో కొత్త పెంట అయితే చేసి కూర్చున్నారు. గుజరాత్‌లో ఒక 10 ఇయర్స్ ఓల్డ్ చిన్న పాప ఒక 16 ఏళ్ల అబ్బాయితో లేచిపోయిందంట ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. అయితే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని టాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఒక కొత్త ప్రపోజల్ అయితే ప్లాన్ చేస్తుంది. అదేంటంటే ఇప్పటి నుంచి అందరూ మైనర్స్ వాళ్ళ ప్రొఫైల్‌ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్రియేట్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ అయితే మ్యాండేట్ చేస్తుంది. మొన్న మనం మాట్లాడుకున్న సీఎంఆర్ కేసులో అయితే ఒక చిన్న అప్డేట్. నందకిషోర్ కుమార్ అండ్ గోవింద్ కుమార్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినారు. వీళ్ళిద్దరూ బీహార్ నుంచి హైదరాబాద్‌కి కాలేజ్ క్యాంటీన్‌లో పనిచేయడం కోసం అయితే వచ్చినారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఒక అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని బందీపుర అనే డిస్ట్రిక్ట్‌లో మన ఆర్మీ వెహికల్ అయితే ఒకటి లోయలో పడి నలుగురు జవాన్లు చనిపోయినారు. ఇంకొకరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. మే దే సోల్ రెస్ట్ ఇన్ పీస్. 40 ఏళ్ల మారుతి సుజుకి మార్కెట్ డామినెన్స్‌ని ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎవర్ టాటా బ్రాండ్ అయితే బ్రేక్ చేసింది విత్ ఇట్స్ టాటా పంచ్. దిస్ ప్రూవ్స్ దట్ పీపుల్ ఆర్ చూసింగ్ సేఫ్టీ ఓవర్ ఎనీథింగ్ ఎల్స్. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెలో కావాలంటే చిటుకున ఫాలో కొట్టండి.